రూరల్ 24వ డివిజన్లోని ఆర్టీటీ కాలనీ నందు మహిళా సంఘం జనరల్ బడి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్కే మస్తాన్బీ, రూరల్ కార్యదర్శి ఎస్కే షాహినా బేగం మాట్లాడుతూ ఆర్టీటీ కాలనీలో మహిళల స్వయం ఉపాధి కోసం పొదుపు సంఘాలను అభివృద్ధి చేసి ప్రభుత్వం ఆర్థిక చేయూత కల్పించాలని, కుట్టు మిషన్లు వంటి స్వయం ఉపాధి అవకాశాలు ప్రభుత్వం వైపు నుంచి కల్పించి మహిళలను ఆర్థికంగా తోడ్పాటు అందించాలని కోరారు. మహిళలు ఎదుర్కొనే సమస్యల మీద మహిళా సంఘం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం 17 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. టౌన్ పరిధిలో ఉన్నటువంటి బోడిఘాట తోటలో శ్మశాన వాటికలో వాటి మీద కాపురాలు చేసుకుంటున్నటువంటి అక్కడ కాపురాలు నివసిస్తున్నటువంటి పేదవాళ్ళందరినీ కూడాను కలెక్టర్ జానకి గారు మన రూరల్ డెవలప్మెంట్ వారితో మాట్లాడి వారి సహాయంతో ఇక్కడ గట్టిళ్ల నిర్మాణం చేపట్టి వారందరికీ కూడాను ఇక్కడ ఇళ్ల వసతి అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది నెల్లూరు రూరల్ కిందకు వస్తుంది. 24వ డివిజను. చాలా శివారు ప్రాంతంగా ఇక్కడ ఉన్నారు. అయితే ఇళ్ళు అయితే ఏర్పాటు అయితే చేశారు, కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు అయితే ఎటువంటివి లేవు. ఈ మధ్యకాలం ఇక్కడ వాళ్ళు అడగంగా అలాగే మనకు విద్యుత్ కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, అట్లాగే మంచినీటి పైప్ లైన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం వర్షం వస్తే మాత్రం ఇళ్లలోకి నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో కాలువలు, రోడ్లు అనేటటువంటి నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అయితే వీరి జీవనోపాధి మాత్రం పోయేటటువంటి చిత్తు ఖాతాలు ఏరుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఏంటంటే కొంచెం సులువైన పద్ధతిలో జీవనం సాగించాలని చెప్పి కొంతమంది ఇక్కడ గంజాయి కూడాను అమ్మేటటువంటి పని చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడాను దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తుని వాళ్ళు గమనంలో ఉంచుకొని అటువంటివన్నీ కూడాను తీసేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాము. ఈ రోజు ఉన్నటువంటి చిన్నపిల్లలు చదువుకొని ఒక స్థాయికి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం కాకుండా ఇంకొక స్థాయికి మెరుగైన జీవితానికి వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి వారి బ్రతుకు జీవనానికి ఇంకొక మార్గం కూడాను ఇప్పుడు మస్తాన్బీ గారు చెప్పినట్టు మెప్మా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పొదుపు గ్రూపుల్లో ఉన్నటువంటి చూసుకొని ఆర్థికంగా వాళ్ళకి కుటీర పరిశ్రమలు కానీ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న ఆడపిల్లలు కూడాను, యువత కూడా చాలా మంది ఉన్నారు. వీరందరూ బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసి ఉపాధి తీసుకుని వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఆర్టీటీ కాలనీ అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సుమారు 354 ఇళ్ళు నిర్మించడం జరిగింది. అయితే వీళ్ళు గత 4 సంవత్సరాల క్రిందట బోడిగోడ తోటలోని శ్మశాన వాటిక స్థలంలో నివాసం ఉన్నటువంటి నిరుపేదలు, ఎక్కువ శాతం ఏంటంటే తమిళియన్స్, అంటే ర్యాక్ పిక్కర్ అసోసియేషన్ అని వీళ్ళు చుత్తి కాగితాలు ఏరుకొని వాళ్ళ కుటుంబ జీవనాన్ని సాగించేటువంటి వాళ్ళు. అయితే కలెక్టర్ జానకి గారు ఉన్నటువంటి టర్మ్లో వీళ్ళ యొక్క అధ్వాన పరిస్థితిని చూసి ఆమె ఈ ఆర్టీటీ సంస్థకు అప్పగించి ఇక్కడ వీళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఊరికి శివారు ప్రాంతంగా దూరంగా ఉన్నప్పటికీ ఇల్లు అయితే నిర్మించి ఇచ్చారు. కానీ వీళ్ళు బ్రతుకు జీవనానికి చాలా దూరమై ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పిల్లల చదువులకు కానీ ఇంకేదైనా వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు కానీ నిత్యావసర అవసరాలకు కానీ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇదొక భాగం అయితే ఇక శివారు ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మహిళలు ఈ మద్యం మాదక ద్రవాల వలన ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో అరాచక శక్తులు ఇక్కడ పెట్టరేగిపోతున్నారు. కాబట్టి ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మన ఆర్టీటీ కాలనీలో ఉన్నటువంటి మహిళల రక్షణ కోసం, అదేవిధంగా వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఒక కమిటీని ఇక్కడ స్థానిక మహిళలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్నే ప్రధాన వనరుగా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా చూస్తున్నారు తప్ప ఈ మద్యం వలన యువత వారి యొక్క బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. ఆ తల్లిదండ్రుల యొక్క కుటుంబ యజమానిని కోల్పోతున్నారు. మహిళలు ఆ కుటుంబ నిర్వహణ కోసం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కట్టే విధంగా ఈ మహిళా సంఘం కమిటీ పనిచేస్తుందని మేము తెలియజేస్తున్నాం. యువతరం కూడా ఎక్కువ వచ్చారు, అది ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే మనవాళ్ళు పెద్దవాళ్ళు అక్కడ ఉండగానే మన పిల్లలు కూడా ఎక్కువ వచ్చి ఒక మంచి ఆలోచనలతోటి సమాజం కోసం, అట్లాగే మనం జీవిస్తూ ఇరుగు పొరుగు వారి సమస్యల మీద కూడా పనిచేయడానికి ముందుకు రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు ఏంటంటే మనం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహిళలతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది. అయితే మన కమిటీ లక్ష్యం ఏంటంటే సమానత్వం, ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి.
అంటే ప్రజాస్వామ్యం అంటే అందరం ఇట్లా కూర్చొని ప్రజాతంత్రయుతంగా ఒకరి సమస్యలు కానీ ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకోవడం కానీ, అట్లాగే సమానత్వం అంటే ఈరోజు పేద గొప్ప అనేటువంటిది కాకుండా ఇట్లా ఒక సమానత్వం కోసం కానీ, స్త్రీ విముక్తి అంటే మనం ఈరోజు చూస్తున్నాం మహిళలకి ఇంట బయట గుడి బడి ఎక్కడున్నా రక్షణ లేదు, లేని పరిస్థితుల్లోనే ఉన్నాం. 6 నెలల బిడ్డ దగ్గర నుంచి 90 ఏళ్ల మహిళల దాకా కూడా రక్షణ లేదు. మాదక ద్రవ్యాలు ఇటువంటి చీటుకు చినుకులు పడి చీటుకు చేస్తూ ఉన్నాము. ఏ విధంగా ఉన్నాయి, దేనివల్ల మనకు ఉపయోగం, మన భవిష్యత్తులో మన బిడ్డలకు ఉపయోగం లేదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల విధానాల వల్ల మనమేమో నష్టపోతున్నాము. రాబోయే రోజుల్లో మన బిడ్డ అజ్ఞానం అవివేకం మరచిపోవాలి, మనం విజ్ఞానం వివేకం నేర్చుకోవాలి, మన బాధలు తన గాథలు తెలుసుకోవాలి, మన బాధలు తన గాథలు తెలుసుకోవాలి, సమాజ స్థాపనకై నడుము కట్టాలి.